నమస్కారం. భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా పీఎం మత్స్య సంపద యోజన గురించి నేడు తెలుసుకుందాం. ఈ పథకం 2020 సెప్టెంబర్ 10వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఇది భారతదేశ మత్స్య రంగం యొక్క స్థిరమైన అభివృద్ధిపై దృష్టి పెడుతుంది మరియు ఇది ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగం. ఈ పథకం అమలుతో పంట తర్వాత నష్టాన్ని 20 నుంచి 25% నుండి 10% తగ్గించడం, మత్స్యకారులు మరియు చేపల పెంపకందారులు ఆదాయాలను రెట్టింపు చేయడంతో పాటు అదనంగా 55 లక్షల మంది ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పీఎం మత్స్య సంపద యోజన ద్వారా 2024-2025 చివరి నాటికి 68 లక్షల మందికి ఉపాధిని కల్పించాలని భావిస్తోంది. పీఎం మత్స్య సంపద యోజన ప్రధాన నినాదం మత్స్య రంగంలో సంస్కరణ, పనితీరు మరియు పరివర్తన. భారత్ మాతా కీ జై.